హాయ్. నేను నిన్న కాదు మొన్న రోజు 2 డేస్ నుంచి త్వరగా వెళ్ళిపోతున్నాను పైకి రూమ్కి. సరే నా వర్క్ అయిపోయింది కదా, ఏం లేదు కదా అని పైకి వెళ్ళి కూర్చుంటున్నా. నాకు కింద సిమ్కి సిగ్నల్ సరిగ్గా రావట్లే అని పైన కూర్చొని ఇన్స్టాలో వీడియోస్ అవి చూసుకుంటుంటే నిన్న నైట్ మేడం పిలిచి నువ్వు ఎన్నింటికి లేస్తున్నావు అని అడిగింది. నేను 10 అవుతుంది మేడం, మార్నింగ్ 9-10 లోపల లేస్తాను అని చెప్పేసి అన్న. అయితే నువ్వు 9-10కి లేస్తున్నావు కదా, 9కి లేచి నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ కిందకు వచ్చి కాఫీ తాగేసిన తర్వాత ఏమైనా తిని వర్క్ స్టార్ట్ చేసి ఆ తర్వాత నీ వర్క్ 1 గంటకల్లా ఫినిష్ చేసుకొని మళ్ళీ భోజనం చేసి పైకి వెళ్ళిపో. తర్వాత 3 గంటలకి కిందకి రా. 3 గంటలకి కిందకు వచ్చిన తర్వాత అప్పుడు మిగతా పని ముందో చూసుకొని కింద 12 వరకు ఉండు అని చెప్పింది. పని ఏం లేదు కదా మేడం, అందుకే పైకి వెళ్తున్నా అంటే, పని లేకపోతే వెళ్ళిపోవాలా? మేమందరం ఉన్నాం కదా, అది ఇది చేయాలి కదా, కిటికీలు తుడుచుకోవడం ఇది చేసుకోవడం అని చెప్పింది. పర్లేదు, టైమింగ్ బాగానే ఉంది. నాకేంటంటే కింద ఉండడం పెద్ద ప్రాబ్లం కాదు, సిగ్నల్ రాదు. పని లేనప్పుడు ఉట్టనే ఏం కూర్చుంటాం. ఈ ఇంట్లో 6 వర్కర్స్ ఉన్నారు నాతో కలిపి. మన ఇండియా అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి ఉంటుంది పాపం, తనకి 4 పిల్లల్ని చూసుకోవాలి ఏకంగా. ఆ 4 పిల్లల్ని చూసుకొని అది నైట్ రూమ్కి వచ్చేటప్పటికే 2 అవుద్ది. మనకి ఇంకా శ్రీలంక వాళ్ళు పిలిపిని వాళ్ళు మనకి సెట్ కారు. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, బాగా ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. నాకు అరబిక్ వచ్చు, తెలుగు వచ్చు, ఇంగ్లీష్ ఏదో కొద్దిగా మాట్లాడతాను, కానీ మనం మొత్తం ఇంగ్లీష్ మాట్లాడడం అది నా వల్ల కాదు. అందుకు నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ కింద ఇక్కడ బోర్ కొడుతుంది, బాగా చాలా బోర్ కొడుతుంది. ఇంతమంది ఉండి కూడా ఒక్కరిదాన్ని అన్నట్టు వస్తుంది. అందుకనే పైకి వెళ్ళిపోతున్నాం. ఈవిడేమో వెళ్ళొద్దు అని చెప్పింది. ఇంక రోజు నుంచి ఒకటైతే చేయాలి. పైన మేడం రూమ్కి వెళ్తే నాకు వైఫై వస్తుంది, మళ్ళీ మా రూమ్కి వెళ్తే రాదు. అందుకే సినిమా డౌన్లోడ్ పెట్టుకుంటా. ఏ సినిమా అయితే ఆ సినిమా డౌన్లోడ్ పెట్టుకొని వైఫై రాలేనప్పుడు సినిమా చూస్తూ కూర్చొని టైంపాస్ చేయాలి అంతే. చాలా బోర్ కొడుతుంది ఇక్కడ. ఇంకా 2 years ఉండాలి. 1 week అయింది అంతే. 1 week. బాయ్.